राजेंद्र नगर के बदवेल इलाके में एक तेज रफ्तार कार के ऑटो को टक्कर देने की वजह से एक शख्स गोपाल शदीद जख्मी हो गया। इस हादसे में जो पीर की रात को पेश आया था, कार और ऑटो दोनों को जबरदस्त नुकसान पहुंचा। बताया जाता है कि कार में 5 अफराद सवार थे। इंस्पेक्टर पुलिस राजेंद्र नगर खनकैया ने एक मुकदमा दर्ज किया और तहकीकात का आगाज कर दिया। కుప్పలగూడెం హాస్పిటల్ రాత్రి అయింది. ఆరు మందిని కొట్టింది సార్. బండి తీసుకెళ్తాం సార్ మేము. ఇంత రెస్పాన్స్ లేదు. అంబులెన్స్ ఇంత వస్తలేడు. ఇంత డీజిల్ తీసుకురా డీజిల్ తీసుకురా. మేము 5 మంది బతికేయాలని చచ్చిపోతారు. నిలబడబండి మామూలుగా నిలబడబండి. ఆయనకు ఆపరేషన్ అయింది, కాలేదు. దాని గురించి ఈరోజు రాత్రి అంతా 9 గంటల సమయంలో బుద్వేల్ ఫిల్టర్ దాటిన తర్వాత ఏపీ 13H TH 13H 9215 నెంబర్ గల కారు, డిజైర్ కారు. ఇందులో ప్రయాణిస్తున్న వ్యక్తి గోపాల్ ఏడీగా పనిచేస్తాడు సిద్దిపేట నందు. ఇతను డ్యూటీ ముగించుకొని అత్తాపూర్ తన ఇంటికి వస్తుండగా ఈ ఫిల్టర్ దాటిన తర్వాత రోడ్డు పక్కన ఒక ఆటో వద్ద 5 పిల్లలు నిలబడి మాట్లాడుకుంటుంటే అతను ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్గా నడుపుతూ వచ్చి వాళ్ళకి టక్కర్ ఇవ్వడం జరిగింది. అందులో గణేష్ అని అతనికి సీరియస్గా ఉంది. వాళ్ళందరినీ కూడా ఒకటొకటిన హాస్పిటల్ తరలించడం జరిగింది. ఈ గణేష్ అని అతను ఎవరికైతే సీరియస్ ఉందో అతను మైత్రి హాస్పిటల్ చికిత్స పొందుతూ ఉన్నాడు. వాళ్ళు తల్లిదండ్రులు ఇచ్చిన పిటిషన్ ఆధారంగా కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. కార్ డ్రైవర్ కొరకు మనం డ్రంక్ అండ్ టెస్ట్ చేయడం జరిగింది. అతనికి 0% ఆల్కహాల్ వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడినట్లయితే అతనికి హెల్త్ ప్రాబ్లం ఉంది, ఫిట్స్ వస్తాయని అంటున్నారు. అది కూడా పూర్తిగా విచారణ చేయకూడదు.